మన తెలుగు రాష్ట్రాలలో డయాబెటిక్ సెంటర్లు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బాగానే ఉన్నాయి. పోటీ పడుతూ బాగానే ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా గుండెకాయల హాస్పిటల్ కూడా బాగానే తెరుస్తున్నారు. బాగానే ప్రారంభోత్సవాలు అవుతున్నాయి. అవి కొన్ని నడిచేటివి కూడా బాగానే నడుస్తున్నాయి. అదేవిధంగా కిడ్నీ కాయలను కూడా సపరేట్గా హాస్పిటల్స్ ఓపెన్ చేసి వాటిని కూడా శుభ్రం చేస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకేం హాస్పిటల్స్ అవి? పెరాలసిస్, ఇదొక కొత్త జబ్బు. డయాబెటీస్, ఇదొక జబ్బు. ఇన్ని రకరకాల జబ్బులకు స్పెషల్గా ఏ అవయవానికి జబ్బు వస్తుందో ఆ అవయవానికి హాస్పిటల్ తెరుస్తున్నారు. మన వాళ్ళు తెలుసుకునే చేస్తున్నారు ఇవన్నీ. అదేవిధంగా కాళ్ళు చేతులు విరిగినటువంటి వాళ్ళకి కృత్రిమంగా తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ అవుతున్నాయి. అంటే మనిషి జీవితంలో కావలసినవి, మనిషికి అవయవాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ సపరేట్గా హాస్పిటల్స్ తయారవుతున్నాయి. అంటే అంత సంపాదన ఉంటుందని అర్థం, అంత నాలెడ్జ్ పెరిగిందని అర్థం. కానీ ఆ జబ్బులు రాకుండా నిర్మూలించటానికి స్పెషల్ కేర్ తీసుకోవటం లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు స్పెషల్ కేర్ తీసుకోవటం లేదు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. మన దగ్గర ఆహార పదార్థాల్లో వరి ఇంపార్టెంట్. వరి ఈ మధ్య తినవద్దని చెప్పేసి ఎరువులు వేసి పండిస్తున్నారు. యూరియా అంటున్నారు, అది అంటున్నారు, రసాయన పదార్థాలు వేసి పండిస్తున్నారు. కాబట్టి అవన్నీ మనం తింటున్నాం, అందుకే మనకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని బంద్ చేసి మిల్లెట్స్ వాడండి అంటున్నారు. మరి మిల్లెట్స్ మన దేశం కంటే అమెరికాకే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కారణం, వాళ్ళు ఎక్కువ డబ్బు పెడుతున్నారు, మన దగ్గర పెట్టడం లేదు. పాయింట్ నెంబర్ 1, ఎక్కువ మిల్లెట్స్ పండించటం లేదని అదొక ఫేమస్ అయ్యింది. ఎందుకని? నీరు లేకపోయినా కూడా ఇది పంటలు పండుతుంది. కంది, పెసర, మినుము ఇలాంటివి పప్పులు కూడా పండించడం చాలా తక్కువైపోయిందని చెప్పి అంటున్నారు. కారణం, పురుగు పడుతుంది. ఈ పురుగు పట్టడానికి మందులు కావాలి. ఈ విధంగా ఉన్నది మన దగ్గర వ్యవసాయం. ఆలోచించండి, దేశం ఎటుపోతుందో, మన రాష్ట్రాలు ఎటుపోతున్నాయో. హాస్పిటల్స్ మీద ఒక కాలు, తినే పదార్థాల మీద ఒక కాలు, రెండు కాళ్ళ మీద నడుస్తున్నాం మనం. ఏది ఏ కాలు ఎప్పుడు పోతుందో తెలియదు. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.